బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. ఏం చెప్తారు? పిరికి పందాలని చెప్తా. పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండ్రు. దమ్ముంటే రావాలి, పులి బయటికి వస్తుంది, తర్వాత ఫుట్బాల్ ఆడుకుంటాం, ఇంకోటి ఏదో చేస్తాం అని ముఖ్యమంత్రి గారు ఏమనలే. ముఖ్యమంత్రి గారు ఒకటే అన్నారు, మీరు నిజంగా చెప్పేటివి గిట్ట అన్ని నిజాలైతే ఆధారాలతోటి మాట్లాడుకుందాం రండి శాసనసభకి అని అన్నారు. ప్రతిపక్ష నాయకుడు కనిపించలే. ఆ నాయకుడు వెనకాల అవినీతి చేసినటువంటి వాళ్ళ యొక్క అల్లుడు కూడా ఇప్పుడు కనిపించకుండా పాయ. సో వీళ్ళు ఎంతసేపు ఏంటిది అంటే డాంబాచారము, తర్వాత మేకపోతు గాంభీర్యం తప్ప అంతకు మించి నిజంగా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఎదుర్కొనేటంత దమ్ము ధైర్యము బీఆర్ఎస్ పార్టీ నేతలకు ఉందా అని అంటే లేదని చెప్పి దీంతో మనకు స్పష్టంగా తెలుస్తా. అసెంబ్లీ మైకే ఇవ్వట్లేదు, మేమేం మాట్లాడదామని చెప్పేసి అంటున్నారు కదా. మనందరం లైవ్ చూస్తూనే ఉన్నాం. పొద్దుటి సంది స్పీకర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, ప్రశ్నలు జవాబులు నడుస్తున్నప్పుడు లేకపోతే పలానా అంశం నడుస్తున్నప్పుడు అంశం మాత్రమే మాట్లాడాలి. మైకులు అడిగి మైకులలో కేవలం ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తామంటే కుదరదు అని అన్నారు. బయట మీడియాలో, సోషల్ మీడియాలో, వాట్సాప్లలో, ఫేస్బుక్, ఇన్స్టాలలో వాళ్ళు స్వీయ కవిత్వాలు రాసుకునేటటువంటి వచ్చి అసెంబ్లీలో మాట్లాడతామంటే ఎట్లా? చట్టసభ అది, దానికి ఒక సభా సాంప్రదాయం ఉంటుంది. నువ్వు ఒక పద్ధతిగా ఆధారాలతోటి నువ్వు ఏదైనా జరుగుతున్న రాజకీయాలు మాట్లాడాలి, కానీ గాలి మాటలు మాట్లాడతామంటే కుదరదు కదా. కాబట్టి వాళ్ళకి ఏంది అని అంటే ప్రశ్నలు అనేటటువంటిది కాదు, ప్రజలు మొత్తం చూస్తే వాళ్ళ అసలు రంగు ఏడబయట పడుతుంది అని చెప్పి పారిపోయారు ఈరోజు. మూసీ సుందరీకరణ పైన కూడా బాగా చర్చ జరిగింది. ఆ విషయంలో కూడా హరీష్ రావు గారు ఇటు ప్రభుత్వం పైన సీరియస్ అవుతున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పిండ్రు. అదే ఇప్పుడు గుజరాత్లో సబర్మతికి సంబంధించినటువంటి దాంట్లో ఒక అభివృద్ధి కార్యక్రమం జరుగుతున్నప్పుడు అక్కడ సుమారు 60,000 మందిని ఆ యొక్క ప్రాంతాల నుంచి దూర ప్రాంతాలకు తరలించడం జరిగింది, కంపెన్సేషన్ తెచ్చుకుంటా. ఎక్కడైనా అభివృద్ధి జరుగుతున్నప్పుడు కొంచెం అటు ఇటుగా జరిగినా వాళ్ళ యొక్క న్యాయం చేసుకునేటట్టుగా ప్రభుత్వం చూసుకుంటుంది. ఇక్కడనే కాదు, ఎక్కడైనా సరే. ఇప్పుడు యమునా ప్రక్షాళనని ఢిల్లీలో కూడా తీసుకున్నారు, అక్కడ కూడా అట్లా నిర్ణయాలు ఉంటాయి. కానీ మూసి ప్రక్షాళన అన్నప్పుడు ఎక్కువ శాతము ప్రభుత్వ భూమి ఉంటున్నప్పటికీ ఎవరైనా అక్కడ పాపం నివసిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే నష్టపరిహారాలు కూడా వాళ్ళకి ఇచ్చి తర్వాత వాళ్ళని చట్టపరంగా వాళ్ళని ఆదుకున్న తర్వాతనే మనం యొక్క కార్యాచరణ ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. కానీ కాళ్ళలో కట్టెలు పెట్టుకుంటా ఏమిట్లే మొదలు కాకుండా ముంగటనే బీఆర్ఎస్ పార్టీ, వాళ్ళ వెనకాల బీజేపీ పార్టీ. ఒకనైతే గతంలో మనము హైదరాబాద్ చూసినాం, కాళ్ళకి సాక్సులు వేసుకొని మూసీనికి నేను అడ్డం పండుకుంటా అని చెప్పి కిషన్ రెడ్డి గారు వచ్చి పండుకున్నారు. మనందరికీ తెలియాల్సినటువంటిది ఏంటి అని అంటే మరి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి యొక్క సొంత నియోజకవర్గంలోకించే అత్యధిక శాతం మూసి ప్రవర్తిస్తుంది. అంటే అత్యధిక కంపు ఆయన ఒక నియోజకవర్గంలోకించే ఉంటుంది. కానీ ఈ 10 సంవత్సరాల్లో కనీసం ఒక మూసికి 30 రూపాయలు లేనటువంటి కిషన్ రెడ్డి గారైనా, లేకపోతే మూసి ప్రక్షాళన మీద 10 సంవత్సరాలు చిత్తశుద్ధి లేనటువంటి బీఆర్ఎస్ పార్టీ అయినా, వీళ్ళు ఈరోజు చట్టసభలకు వచ్చి ఏం మాట్లాడతానని చెప్పి మనం చర్చకు సిద్ధమనంటే పారిపోయినటువంటి చరిత్ర ఇల్లది. మనం ఏమంటాం? ప్రగతి ఆగదు, అభివృద్ధి ఆగదు, సంక్షేమం ఆగదు, మహిళల పిల్లల భద్రత ఆగదు, ఉపాధి ఉద్యోగాలు ఆగవు. ఎవ్వరు ఎన్ని గాయగా చేసినా, ఎన్ని బట్టగాల్చి మీదేసినా, రాజకీయాలు ఎంత సోషల్ మీడియాలలో అబద్ధాలతోటి వాళ్ళ యొక్క వ్యవస్థలతో నడిపినా గుర్తుపెట్టుకోండి, ప్రజా ప్రభుత్వము పారదర్శకంగా మేము ముందుకు పోతున్నాము. రేవంత్ రెడ్డి గారి నాయకత్వానికి అసెంబ్లీ ఎన్నికలైనా, పార్లమెంట్ ఎన్నికలైనా, ఉప ఎన్నికలైనా, పంచాయతీ ఎన్నికలైనా ప్రజలు వెన్నుదన్నుగా నిలబడతా ఉన్నారు. దినదినం ఆయనకుంటున్నటువంటి యొక్క మెజారిటీ పెరుగుతున్నటువంటిదే తెలంగాణలో జనం యొక్క నాడి ఏంది అనేటట్టు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ప్రజలు వెనకాల ఉండి మద్దతు ఇస్తున్నంతసేపు మేము తీసుకుంటున్నటువంటి నిర్ణయానికి వాళ్ళు ఇస్తున్నటువంటి ఆమోదం కిందకే మేము ముందుకు పోతాం తప్ప ఈ దయాలు పడ్డట్టు, రాక్షసులు పడ్డట్టు అబద్ధాలతోటి బద్నాం చేసేటటువంటి కుట్రలు ప్రజలు తిప్పి కొడతారు. చర్చ జరుపుతామని చెప్పేసి అన్నారు. దానిపైన కూడా దేని మీద? నదీ జలాల పైన మరి ఏరి చర్చ జరుపుతామనే సెషన్స్ కూడా పెట్టినాం. ఏరి నిన్న కూడా మనం పెట్టినాము. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడినరు, కావాలంటే నేను విచారణ కూడా ఇస్తా, ఇంతకు మించిన పారదర్శకత ఏం కావాలన్నారు. సింపుల్ లెక్కబ్బా, తెలంగాణ వచ్చినప్పుడు ఒక నినాదం మనందరికీ ఏముండే, నీళ్లు, నిధులు, నియామకాలు అని చెప్పి మనం మాట్లాడినాం. నీళ్ళల్లో నీటి వాటాకు సంబంధించినటువంటి పంచాయతీ ఎక్కువేడు ఉంటుంది. ఆంధ్ర తోటి మనం పాలు పంచుకున్నటువంటిది కృష్ణా జలాలు. కృష్ణా జలాలలో పాలు తగ్గుతుంది అని అంటే మనం పెద్ద పంచాయతీ చేసినాం. అవతలోడు ఎత్తుకపోతుండు, మన వాటాన్ని ఎత్తుకొని పోతుండు. అసోంటప్పుడు ఈ కాంగ్రెస్ వాళ్ళు అడుగుతలేరని ఉమ్మడి నాయకులు దోషి పెడుతున్నారు అని చెప్పి ఉద్యమ సమయంలో కేసీఆర్ మాట్లాడాడు. పాలమూరుతో సంబంధం లేకపోయినా కేసీఆర్ అక్కడ పార్లమెంటు సభ్యుడికి ఎన్నుకోబడ్డాడు. ఎందుకోసం అంటే ఉద్యమంలో మన నీటి వాటాల గురించి, తెలంగాణ హక్కుల గురించి, కోల్పోయినటువంటి వాటి గురించి కొట్లాడతాడేమో అని. తర్వాత అధికారంలో కూడా వచ్చిన తర్వాత ఈయన ఆయన అలైబలై చేసుకొని గంటలు గంటలేమో ప్రగతి భవన్లు ఉంటారు. ఇక రాయలసీమకు పోయేమో ఏమంటారు చేపల పులుసులు, తర్వాత రొయ్యల పులుసులు, లేకపోతే రాగి సంకట్లు తిని ఏమంటాడు, ఆంధ్ర తెలంగాణ వేర్వేరు కాదు, ఆంధ్ర తెలంగాణ వేర్వేరు కాదు, బేసిన్లు లేవు, భేషజాలాలు లేవు, ఎన్నన్నా నీళ్ళు వాడుకుంటారు అని చెప్పి బరాబర్ గతంలో
రూపాయల సపోజ్ మనది ఒక చారణ పాల్గిట వాళ్ళు ఎత్తుకపోతున్నారు అంటే పెద్ద ఉద్యమం చేసినటువంటి ముందు నడిచినటువంటి కేసీఆర్ తర్వాత భారన్ ఎత్తుకపోయేటట్టు ఆయన 10 సంవత్సరాల్లో ఆయన రాజకీయ స్వార్థం కోసము ఆయన బీఆర్ఎస్ పార్టీ ఆంధ్రలో కూడా పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసి ఆడ కూడా నా పార్టీ బలపడాలని చెప్పేటటువంటి స్వార్థం గురించి తెలంగాణ ప్రజల వెన్నుపోటు పొడిచిండే తప్ప తెలంగాణకి మేలు చేసిండు అనేటటువంటి ప్రశ్నలు. ఇవాళ రేవంత్ రెడ్డి కృష్ణానది జలాలను అప్పనంగా చంద్రబాబు నాయుడుకి అప్పచెప్తున్నాను వాళ్ళు అంటున్నారు కదా. మేము ఆధారాలతోటే మాట్లాడినాం, అందుకనే గాలి మాటలు వద్దనన్నాం, సభలో పెట్టినాం, చర్చకు రమ్మన్నాం, రావాలి నీకు దమ్ము ధైర్యం ఉంటే. ఇంకోటి కూడా చెప్తున్నా, ఈ చర్చకు గిట్ట ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ రాకపోతే తెలంగాణ ద్రోహి లెక్క చరిత్రలో మిగిలిపోతాడు. రేపంచాలి అంటే అసెంబ్లీ సెషన్స్ మొత్తం వాకౌట్ చేస్తున్నట్టు చెప్తున్నారు కదా. అంటే పిరుకోలకే ముందే వెళ్ళిపోయారు, ఇక మా తోటి కాదు వీళ్ళందరూ వస్తే బట్టలు కూడా తీసేస్తారు, నిజాలతోటి కడుగుతారు, ఆధారాలంతా ప్రజలకు చూపిస్తారు. కాబట్టి 10 ఏళ్లలో మేము దోచిపెట్టినటువంటిది దాచుకున్నటువంటిది మొత్తం కూడా బండారం బయటకు వస్తుంది కాబట్టి ముఖం చాటేసుకొని బయటికి వెళ్ళిపోయారు. ధన్యవాదాలు.